శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలు, ప్రతి పోటీ పరీక్షలు ఉపయోగపడతాయనే ఉద్దేశం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ అంటే ఈపీ ఎగ్జామ్కి అనుకుంటారు. ప్రస్తుతం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఇయర్ నుంచి జీకే అవుతుంది. జనరల్ నాలెడ్జ్లోకి క్వశ్చన్ మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైతే కరెంట్ అఫైర్స్గా ఉంటుందో నెక్స్ట్ ఈ 1 ఇయర్ తర్వాత లేదా 2 ఇయర్స్, 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత జనరల్ నాలెడ్జ్గా మారిపోతుంది. అప్పుడు ఏంటంటే పాజిటివ్గా అడుగుతారు. ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు అని అడిగారు, ద్రౌపది ముర్ము. నెక్స్ట్ ఆమె రిటైర్ దిగిపోయిన తర్వాత ఏమని అడుగుతారు, జీకేగా వస్తుంది. అది ఇప్పుడు ప్రస్తుత కరెంట్ అఫైర్స్ అయితే ద్రౌపది ముర్ము గారు నెక్స్ట్ మామూలుగా 1 ఇయర్, 1.5 ఇయర్ 2 ఇయర్ తర్వాత ఏమని అడుగుతారు, ద్రౌపది ముర్ము గారు ఏ కాలంలో రాష్ట్రపతిగా పనిచేశారంట. రామ్నాథ్ కోవింద్ గారు ఇప్పుడు జీకే అవుద్ది. రామ్నాథ్ కోవింద్ గారు ఎక్స్ రాష్ట్ర ప్రెసిడెంట్, కాబట్టి అది జీకే కింద రావచ్చు. అంటే కరెంట్ అఫైర్స్ బిట్లు చదివితే ఉపయోగమైందని అనుకోవద్దు. కరెంట్ అఫైర్స్ బిట్లు నెక్స్ట్ జీకే కింద వస్తాయి, కాబట్టి అది మర్చిపోవద్దు ఎవరు. అంటే బిట్ ట్రాన్స్ఫర్ అంటే అన్నీ రాకపోవచ్చు, ఇంపార్టెంట్ అనుకుని మాత్రం జీకేలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్గా చదివింది నెక్స్ట్లో జీకేగా చదవాల్సి వస్తుంది. కాబట్టి అది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా మరొక వీడియో. ప్రస్తుత అడ్వకేట్ జనరల్ ఏపీ అడ్వకేట్ జనరల్ ఎవరు? ప్రస్తుత అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు. దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఎవరంటే ప్రస్తుత ఏపీ అడ్వకేట్ జనరల్ గారు. అదనపు ఏజీ, అడిషనల్ ఏజీ. ప్రస్తుత అడిషనల్ ఏజీ గారు ఎవరు? యవన సాంబశివ ప్రతాప్. అంటే అడిషనల్ ఏజీ. ఇప్పుడు ఏజీ అడిషనల్ ఏజీ. ప్రస్తుత ఏపీ అడిషనల్ ఏజీ ఎవరంటే యవన సాంబశివ ప్రతాప్. డిప్యూటీ ఏపీ డిప్యూటీ సొలిసిటర్ జనరల్. డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎవరు? డిఎస్సి అంటారు, డిఎస్సి ఇంగ్లీష్లో. డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎవరు? పసల పొన్నారావు. పసల పొన్నారావు. పబ్లిక్ ప్రస్తుత ఏపీ హైకోర్టులో ఏపీ హైకోర్టు గురించి. ఏపీ హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు? మెండి లక్ష్మీనారాయణ. పీపీ. ఏపీ హైకోర్టులో పీపీ ఎవరంటే మెండి లక్ష్మీనారాయణ. ఏపీ గవర్నమెంట్కి మెండి లక్ష్మీనారాయణ. మెండి లక్ష్మీనారాయణ ఎవరంటే ప్రస్తుత ఏపీ హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎవరు? ఏపీ హైకోర్టు న్యాయవాదులు లీగల్ అనమాట అడ్వకేట్ల యూనియన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎవరంటే కలిగినీడి చిదంబరం. కలిగినీడి చిదంబరం. గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరితో ఏమవసరం అంటే పోటీ పరీక్షల్లో ఫిల్టర్ చేయడానికి ఏ రకమైన ఒక గుర్తింపు ఉన్నటువంటి ఏ బిట్టునైనా మీకు ఇవ్వవచ్చు. గెజిటెడ్ అయినటువంటి ఏ పోస్ట్ గురించి అయినా మీరు మమ్మల్ని అడగచ్చు. కాబట్టి కలిగినీడి చిదంబరం ఎవరు అంటే ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఏదంటే కలిగినీడి చిదంబరం. కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి ఎవరు? కేంద్ర
ఉక్కు పరిశ్రమ సహాయ మంత్రి. కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి ఎవరు? శ్రీనివాస వర్మ. ఎవరు? శ్రీనివాస వర్మ. గుర్తుపెట్టుకోండి, కేంద్ర ఉక్కు పరిశ్రమ సహాయ మంత్రి. సహాయ మంత్రి ఎవరంటే శ్రీనివాస వర్మ. ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్టులో భేటీ అయినటువంటి ఇండోనేషియా ఆరోగ్య శాఖ మంత్రి. ఇండోనేషియా ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ఇండోనేషియా ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే మిగతా వివరాలు ఏమవుతూ ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భేటీ అయిన ఇండోనేషియా ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? బుదిజీ సాదికిన్. బుదిజీ సాదికిన్. బుదిజీ సాదికిన్. ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఎక్కడ జరిగింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ జరిగింది? దావోస్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఎక్కడ జరిగిందంటే దావోస్. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ నుండి, ఏపీ నుండి ఎవరు హాజరయ్యారంటే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి, ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగిన మీటింగ్కి హాజరయ్యారు. అంటే మిగతా అధికారులు కూడా ఉండొచ్చు. కాబట్టి ఏపీ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి. అంటే వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం దావోస్లో జరిగిన మీటింగ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. వాళ్ళు ఏ విధంగానూ క్వశ్చన్ ఇవ్వచ్చు మిమ్మల్ని ఫిల్టర్ చేయడానికి. కాబట్టి అది ఎందుకు ఇది ఎందుకు అని మాత్రం విషయాన్ని తెలుసుకోండి. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ టాప్ 10లో, టాప్ 100లో, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్లో టాప్ 100లో స్థానం పొందిన మొట్టమొదటి భారతీయ సంస్థ ఇది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ టాప్ 100లో స్థానం పొందిన మొట్టమొదటి భారతీయ సంస్థ బెంగళూరులోనే ఐఐఎస్సి అంటే ఐఐఎస్సి CS 96, ఇంకా ఏమేమిటి అంటే IITSC. ఇప్పుడు దీన్ని మనం అడిగిన టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ టాప్ 100లో స్థానం పొందిన మొట్టమొదటి భారతీయ సంస్థ బెంగళూరులోని IISc. తర్వాత CS అనేటువంటిది 96 ర్యాంకు. ఇంజనీరింగ్ విభాగంలో CS విభాగంలో 96, ఇంజనీరింగ్ విభాగంలో 99వ ర్యాంకు ఇండియాలో. ఓవరాల్ ర్యాంకులు వచ్చేసి టాప్ ర్యాంకు ఓవరాల్లో హైయర్ ఎడ్యుకేషన్లో టాప్ ర్యాంకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మసాచుసెట్స్ ఓవరాల్గా ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్ సాధించింది మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఎవరంటే పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? కె విజయానంద్. అదేవిధంగా నేషనల్ టూరిజం డే ఎప్పుడు జరుపుకుంటారు? నేషనల్ టూరిజం డే ఎప్పుడు అంటే జనవరి 25. నేషనల్ టూరిజం డే జనవరి 25. అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసినటువంటి అంటే ఇజ్రాయెల్ దేశంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసిన దేశము దక్షిణాఫ్రికా. అంటే దక్షిణాఫ్రికా ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది.
2024 వరల్డ్ కప్ మహిళల T20 విజేత ఎవరు? 2024 వరల్డ్ కప్ మహిళల T20 విజేత న్యూజిలాండు. అయితే న్యూజిలాండ్కి T20 ఎగ్జామ్ 2020 వరల్డ్ కప్ ఎప్పుడు ఎక్కడ జరిగిందంటే అక్టోబర్ 20 దుబాయ్లో జరిగింది. ఎన్ని పరుగుల తేడాతో విజేత అయ్యారంటే 32 పరుగులు. అదేవిధంగా ఓటమి న్యూజిలాండ్ ఫస్ట్ టైము అంటే 3 సార్లు ఫైనల్కి పోయి ఒకసారి గెలిచింది. 2009లో 2010లో న్యూజిలాండ్ పైకి పోయింది T20లో. ఇప్పుడు ప్రస్తుతం 2024 విజేత అయింది. అయితే ఒక 5 నిమిషం. అమేలియా కేర్ అనే ఆ వ్యక్తి అమేలియా కేర్ బ్యాటర్ అనేది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. అంటే T20 వరల్డ్ కప్లో 2024 న్యూజిలాండ్ బ్యాటరు అమేలియా కేర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా. అయితే న్యూజిలాండ్కి వచ్చిన ప్రైజ్ మనీ $23,40,000. $23,40,000 అంటే మన ఇండియన్ కరెన్సీ 19,67,00,000. రన్నర్ అప్ ఎవరు? దక్షిణాఫ్రికాకి వచ్చిన ప్రైజ్ మనీ $11,70,000. దాన్ని 9,23,00,000 ఇండియన్ కరెన్సీ. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్